ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. రాజాధిరాజు గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుని యొక్క పాదాల చెంత చేరిన మీ అందరికీ యేసుక్రీస్తు బేట శుభాలు తెలియజేస్తున్నాను. టెహిలా సంఘం తరపున మీ అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. మనుష్యుల కపటోపాయములు వారిని అంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు. వాక్కలహము మాన్పి వారి గుడారములో దాచుచున్నావు. ప్రాకారం గల పట్టణములో యెహోవా తన కృపను ఆశ్చర్యకరంగా నాకు చూపియున్నాడు. ఆయన స్తుతి నందునుగాక. అవును, దేవుని సన్నిధిలో ఆయన కృపతో ఆయన ఆశ్చర్యముగా మనల్ని దీవిస్తున్న దేవుడు, ఆయన గుడారములో మనల్ని దాచుకుంటున్న దేవుడు. ఈ లోకంలో ఉన్న కపటోపాయములు మన అంటకుండా ఆయన సన్నిధి చాటున మనల్ని భద్రపరిచి కాచి కాపాడుతున్న దేవుడు. వాక్కలహము మాన్పి ఈ లోకపు గొడవలతోటి శోధనలతోటి మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఆయన ఒక గుడారములో మనల్ని దాచుకుంటున్న దేవుడు. అంతేకాకుండా ఆయన యందు భయభక్తులు ఉంచినప్పుడు, ఆయన ప్రేమించినప్పుడు ఆ దేవాది దేవుడు మన కొరకు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది అంటున్నాడు. ఆయన ఆశ్రయించు వారి నిమిత్తము ఆయన మన కొరకు మేలును సిద్ధపరిచి ఉంచాడు. అది చాలా గొప్పదైన మేలుతో మనల్ని బలపరుస్తున్న దేవుడు. కాబట్టి దేవాది దేవుని యొక్క సన్నిధిలో, ఆయన యొక్క పరిశుద్ధ స్థలములో మనం ఉన్నప్పుడు ఆయన మనల్ని అన్ని విషయాల్లో, అన్ని పరిస్థితుల్లో మనల్ని కాచి కాపాడి ఆయన రెక్కల చాటున మనం భద్రపరిచి ఆయన మేలుతో మనల్ని నింపి బలపరుస్తున్న దేవాది దేవుని యొక్క చెంతకు, ఆయన పాదాల చెంతకు ప్రార్థనాపూర్వకంగా ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రమయ్యా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహోన్నతుడా, మంచి కాపరి దేవాది దేవాని కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఆశ్చర్యకరుడివే, ఆలోచనకర్తవే దేవా, బలవంతులకు ప్రభువే దేవా, మా మధ్య నివాసం చేస్తున్నవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. శాంతి సమాధానకు అధిపతిగా దేవా అయ్యా, నిరంతరము మా మధ్య ఉండే దేవా, ఈ లోకంలో ఉన్న శోధనలు సమస్యల్లో మేము ఉండిపోకుండా దేవా, వాక్కలహముతో ఉండకుండా దేవా అయ్యా, ఇదిగో నీ సన్నిధి చాటును మమ్మల్ని భద్రపరుస్తున్నవాడా అయ్యా, నీ పరిశుద్ధ మందిరములో దేవా నీ దేవా ఇదిగో మమ్మల్ని దాచి కాపాడుకుంటున్నవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత గొప్ప దేవుడో దేవా, మమ్మల్ని ప్రేమిస్తున్నవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నాను. మమ్మల్ని దీవిస్తున్నవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. ఇదిగో తండ్రి, నీ ఆశ్రయ దుర్గంలోకి వచ్చినప్పుడు దేవా నీవే మాకు ఆశ్రయ దుర్గముగా ఉంటున్నావని దేవా, నిన్ను ఆశ్రయించినప్పుడు దేవా మా కొరకు నువ్వు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పదే ఉంటుందయ్యా. అయ్యా ఇదిగో మా కొరకు దేవా నువ్వు మేలును, ఎంత గొప్ప మేలును మా కొరకు దాచి ఉంచినందుకు కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, నువ్వు సిద్ధపరిచిన మేలుతోటి దేవా నువ్వు దాచించిన మేలుతో దేవా మమ్మల్ని బలపరిచి దీవించి నీ కృపతో దేవా మమ్మల్ని ఇదిగో దీవిస్తున్నవాడా, ఆశ్రయిస్తున్నవాడా అని కొందనాలు చెల్లిస్తున్నాను. ప్రేమ అమ్మాయిడువే దేవా, ఇదిగో నీ శాశ్వతమైన ప్రేమతో, నీ అగాపే ప్రేమతో మమ్మల్ని ప్రేమించి దేవా అయ్యా ఇదిగో తండ్రి మా ఇంట్లో ఉన్న ప్రాకారమును పడగొట్టి దేవా మా మార్గములు సరళం చేయుచున్నవాడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైనవాడా ఇదిగో తండ్రి, సాయంకాల సమయం అందు దేవా నీ పాద సన్నిధిలో చేరిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోవచ్చున్నాను. నీ ఆత్మతో దీవించండి, ఆశించండి. నీ ఆత్మీయ ఆహారంతో వారిని పోషించి బలపరచబడొచ్చున్నాను అయ్యా. ఎంత గొప్ప దేవుడో దేవా, గతించిన కాలమంతా నీ మహాకృపలో దాయిలో దేవా నీ కృపాక్షేమములు దయచేసిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. ఆరోగ్యం ఇచ్చిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. నీ సర్వ సంపదలతో మమ్మల్ని దీవించిన వాడానికి కొందనాలు చెల్లిస్తూ దేవా అయ్యా నీకే మహిమ ఘనత చెల్లిస్తూ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ దేవా నీ పాదాల చెంత చేరి ఉన్న దేవ ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోవచ్చున్నాను. ఆన్లైన్ ద్వారా, యూట్యూబ్ ద్వారా దేవా, గోతండి ఫేస్బుక్ ద్వారా దేవా అయ్యా ఇదిగో నీ సేవ జరుగుతుండగా దేవా అయ్యా ఇదిగో నీ వార్త వెళుతుండగా దేవా అయ్యా ఇదిగో తండ్రి మాకు ముందుగా దేవా అక్కడికి నువ్వు వెళ్ళి దేవా నీ వాక్యాన్ని అక్కడ సిద్ధపరచబడుచున్నానయ్యా. నీ వాక్యముతో వారిని బలపరచబడుచున్నాను. నేను ఆశ్రయించు వారందరికీ కాదేవా ఇదిగో నీ గొప్ప మేలుతో వారిని బలపరచబడుచున్నానయ్యా. దయగలవడానికే వందనాలు చెల్లిస్తూ దేవా ఈ సాయంకాల సమయాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుని దేవా ఆది నుండి అంతం వరకు నువ్వు నడిపించబడుచున్నాను. ఆరాధనకు యోగ్యుడిగా నువ్వు ఉండబడుచున్నాను. మా స్థుతికి పాత్రుడిగా దేవా నువ్వు ఉండి దేవా నీ స్థుతి సింహాసనం ఇక్కడ ఉంచమని నీ కృపతో దీవులతో బలపరిచి మమ్మల్ని దేవా అయ్యా ఇదిగో తండ్రి సాయంకాల సమయంలో జరుగు ఆరాధనంతటిని దేవా నీవు ఉండి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి, ఆమేన్. ఆరాధనలో మొట్టమొదటి పాటగా యెహోవా నీ నామము ఎంతో బలమైనది అని పాట పాడుకుంటూ దేవాది దేవుడిని స్తుతిద్దాం.
యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. మోషే ప్రార్థింపగా మన్నాను కురిపించితివే, మోషే ప్రార్థింపగా మన్నాను కురిపించితివే, యెహోషువ ప్రార్థింపగా సూర్యచంద్రుల నాపితివి, యెహోషువ ప్రార్థింపగా సూర్యచంద్రుల నాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. నీ ప్రజల పక్షంబుగా యుద్ధములు చేసిన దేవా, నీ ప్రజల పక్షంబుగా యుద్ధములు చేసిన దేవా, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. సింహాల బోనైనాను సంతోషముగా వెళ్ళిరి, సింహాల బోనైనాను సంతోషముగా వెళ్ళిరి, ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము, ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన, చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన, సంఘము ప్రార్థింపగా సంకెళ్ళు విడిపోయెను, సంఘము ప్రార్థింపగా సంకెళ్ళు విడిపోయెను. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. పౌలు శీలలు బంధించి చెరసాలలో వేసిన, పౌలు శీలలు బంధించి చెరసాలలో వేసిన, పాటలతో ప్రార్థింపగా చెరసాల బ్రతలాయే, పాటలతో ప్రార్థింపగా చెరసాల బ్రతలాయే. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో
బలమైనది. మానవుల రక్షణకై నీ ప్రియ కుమారుని, మానవుల రక్షణకై నీ ప్రియ కుమారుని లోకమునకు పంపగా ప్రకటించే నీ వాక్యము, లోకమునకు పంపగా ప్రకటించే నీ వాక్యము. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది. నీ ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మహోన్నతుడా, మహోపకారి అయ్యే దేవాది దేవా, మహాగణుడవే దేవా, మా మధ్య నిత్య నివాసం చేస్తున్న గొప్ప దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, నీ పాదాల చెంత చేరియున్న దేవా, ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొచ్చున్నాను. వారు చీగుచున్న మొరను ఆలకించి దేవా, వారి మనవులు ఆలకించి దేవా, అయ్యా ఇదిగో నువ్వు జాబులు దయచేస్తున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నాను, దీవించువాడానికి వందనాలు చెల్లిస్తున్నాను, ఆశీర్వదించువాడానికి వందనాలు చెల్లిస్తున్నాను, దయచూపువాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా, నీ సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవా, సంఖ్యలు విడిగొట్టిన వాడా ఇదిగో తండ్రి, అయ్యా పౌలు శీల యొక్క సంఖ్యలు విడిపించిన వాడా ఇదిగో బంధకాల నుంచి యేసునామంలో విడిపించి దేవా, అయ్యా ఇదిగో తండ్రి, నీ చెంత చేరి ఉన్న ప్రతి బిడ్డను దేవా జ్ఞాపకం చేసుకొచ్చున్నానయ్యా. మహోన్నతుడా, మంచి కాపరైన దేవాది దేవా, ఇదిగో నువ్వు మేపడి గొర్రెలుగా దేవా నీ చెంతకు వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొచ్చున్నాను. వారికి కావాల్సిన ఆత్మీయ ఆహారం దాయిచ్చబడొచ్చున్నానయ్యా. అవునయ్యా, ఇదిగో అలనాడు మన్నాను కురిపించిన వాడా ఇదిగో తండ్రి, నీ ఆత్మీయ ఆహారపు విందులో దేవా మమ్మల్ని తృప్తి పరచబడొచ్చున్నాను. మమ్మల్ని పోషించుకోవడానికి వందనాలు చెల్లిస్తూ దేవా, నీ ఆత్మీయ ఆహారము ద్వారా దేవా, నీ జీవపు మన్నా ద్వారా దేవా, అయ్యా నీ వాక్యపు విందు ద్వారా దేవా మాకు కావాల్సిన దేవా ఆత్మీయ బలాన్ని దయచేయబడొచ్చున్నాను, ఆత్మీయ శక్తిని దయచేయబడొచ్చున్నాను, ఆత్మీయ నడిపింపు దయచేసి దేవా, అయ్యా ఇదిగో తండ్రి, నీ స్వరాన్ని వినిపించబడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, నీ సేవకుడు మరుపరిచి మాతో మాట్లాడమనడొచ్చున్నాను. నీ సేవకుడికి కావాల్సిన దేవ ఇదిగో నీ ఆత్మీయ అభిషేకాన్ని కుమ్మరించడొచ్చున్నాను. 7 ఆత్మ అభిషేకాన్ని కుమ్మరించి దేవా నీ పరిశుద్ధాత్మతో నింపి దేవా నీ స్వరాన్ని దేవ వినిపించజేయమని అడుగుచున్నాను. అయ్యా ఇదిగో తండ్రి, నీవే మాకు తోడుగా ఉండి దేవా నీ ప్రసన్నత, నీ సన్నిధి, నీ తోడు మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. తెహిలా మినిస్ట్రీస్ అనుదిన ఆరాధనలో మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము కీర్తనల గ్రంథము 29వ కీర్తన. కీర్తనల గ్రంథము 29వ కీర్తన 11వ వచనమును చదువుకుందాం. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తనలు 29 11వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. భూమి ఆకాశములను సృజించినటువంటి దేవుడవు, సృష్టికర్త అయినటువంటి దేవుడవు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడవు, మార్పు లేని దేవుడవు, మారని దేవుడవు, చూచుచున్న దేవుడవు, మాట్లాడే దేవుడవు, దేవా జీవము గల దేవుడవు. ఈ రాత్రి మేమందరము నీ పాదముల చెంతకు చేరుకొని ఉండగా మీ కృప
మాకు సమృద్ధిగా దయచేయండి. మా ప్రాణములను మీరు తెప్పరిల్ల చేసే దేవుడు, మా ప్రార్థనకు మీరు సమాధానం ఇచ్చేటటువంటి దేవుడవు, ప్రార్థన ఆలకించువాడు అని నీకు నామము గల దేవుడవు. ఈ రాత్రి మా ప్రాణములు సొమ్మసిల్లినటువంటి మా ప్రాణములను లేవనెత్తమని, తెప్పరిల్ల చేయమని, ఆదరించమని దేవా, జీవము గల నీ మాటల ద్వారా మా ప్రాణాలను తెప్పరిల్ల చేయమని, అలసిన మా జీవితాలను ప్రభువా నీ మాటల ద్వారా ఉజ్జీవింపజేయమని, ప్రత్యేకించి బలహీనులమైన మమ్ము బలవంతులుగా నీవు మార్చమని, మానవ స్వరాన్ని మరుగుపరచి నీ స్వరాన్ని మాత్రమే మాకు వినిపించమని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సర్వశ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. రైట్. నిన్నటి దినాన మనము ధ్యానం చేశాం. మన దేవుడు కలతలను తీర్చేటటువంటి దేవుడు, కలతలను బాపేటటువంటి దేవుడు, మన హృదయ కలవరములను తొలగించేటటువంటి దేవుడు. అవర్ గాడ్ హూ కామ్స్ అవర్ ట్రబుల్స్. భారభరితమైనటువంటి జీవితాలలో అనుదినము ఏదో ఒక శోధన, ఏదో ఒక సమస్య, ఏదో ఒక కలవరం మనల్ని ఎంతగానో మరి ఆందోళనకు గురి చేస్తున్నటువంటి ఈ దినాల్లో దేవుని సహాయము లేకుండా మనం ఏమీ చేయలేం. ఖచ్చితముగా ప్రతిదినము కూడా ఏ దినానికి అవసరమైనటువంటి ఆ కృప, ఆ దిన దీవెనలు మనము దేవుని యొద్ద నుంచి పొందుకొనవలసిందే. ఎందుకంటే అంత్య దినములలో ఉన్నటువంటి మనము పోరాడుచున్నది ఈ లోక సంబంధమైనటువంటి అధికారులతోటి, శక్తులతోటి కాదు, గాని అంధకార సంబంధమైనటువంటి శక్తులతో మనం పోరాడుతున్నాం. ఆకాశ మండలమందు ఉన్నటువంటి శక్తులతోటి మనము పోరాడుతున్నాం. కాబట్టి ప్రతి దినము కూడా దేవుని సహాయమును మనము పొందుకొనవలసిందే, దేవుని సహాయమును మనము అర్థించవలసిందే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి మనము ధ్యానము చేస్తున్నటువంటి వాక్య భాగము కీర్తనల గ్రంథము 29వ కీర్తన 11వ వచనము. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన దేవుడు, మనం ఆరాధించేటటువంటి దేవుడు, ఆయన మనకు తన శాంతిని అనుగ్రహించి ఆయన వెళ్ళాడు. నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, కాబట్టి మీ హృదయములను కలవరపడనివ్వకుడి, వెరవనివ్వకుడి అన్నాడు ఆయన. డు నాట్ లెట్ యువర్ హార్ట్స్ బీ ట్రబుల్డ్ అండ్ డు నాట్ బీ అఫ్రైడ్. మీ హృదయములలో ఉన్నటువంటి కలవరాలను తీసివేయండి, ధైర్యముగా ఉండండి, భయపడకండి అని వాగ్దానం చేసినటువంటి దేవుడు. అయితే శ్రమలు వస్తాయి, లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోండి, అయినను ధైర్యం తెచ్చుకోండి, ఎందుకంటే నేను లోకమును జయించి ఉన్నాను. కాబట్టి మనం ఆరాధించేటటువంటి దేవుడు లోకమును జయించినటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్. మంచిది. చూడండి, ఇప్పుడు దేవుని వాక్యము యోహాను సువార్త 16:33లో మనం చూసాం. అయినను ధైర్యము తెచ్చుకొనడి. శ్రమలు వచ్చినప్పుడు మీరు ధైర్యం తెచ్చుకోమండి. కానీ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? మన జీవితాల్లో మనకు ధైర్యం రావాలి అంటే ఎక్కడి నుంచి వస్తుంది? బలం ఉంటే ధైర్యం వస్తుంది, బలగం ఉంటే ధైర్యం వస్తుంది, ధనం ఉంటే ధైర్యం వస్తుంది,
మంది మార్బలం ఉంటే ధైర్యం వస్తుంది. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, కొందరైతే గుర్రములను బట్టి, కొందరైతే రథములను బట్టి అతిశయిస్తారు. అంటే నీకున్నటువంటి పేరు బట్టి, పలుకుబడి బట్టి, ధనమును బట్టి కొన్నిసార్లు మనకు ధైర్యం కలుగుతుంది. అయినను ధైర్యము తెచ్చుకునుడి అని దేవుని వాక్యం సెలవిస్తూ, లోకములో మీకు శ్రమ కలుగును. ఇప్పుడు శ్రమ దినాల్లోనే ఉన్నాం, శ్రమల కాలంలోనే ఉన్నాం, శ్రమలు అనుభవిస్తున్నాం. కాబట్టి ఇలాంటి శ్రమలు కలుగుతున్నప్పుడు ధైర్యం తెచ్చుకోవాలంటే మనకు కావాల్సింది ఏంటంటే బలము కావాలి. మన హృదయాలు కలవరపడనివ్వకుండా, భయపడకుండా మనం ఉండాలి అంటే మనకు బలము కావాలి. ఆ బలము ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నటువంటి వాక్య భాగంలో 29:11 మనం చూస్తున్నాం. యెహోవా తన ప్రజలకు బలముననుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి బలము లేదు, నేను బలహీనుడిని, నా బలము సరిపోదు అని అనుకున్న ప్రతిసారి కూడా మనము గుర్తు పెట్టుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, దేవుని బలమును మనం పొందుకోగలుగుతాం. ఎందుకంటే యెహోవా ఆయన ప్రజలకు బలమును అనుగ్రహించును. తన ప్రజలకు బలమును అనుగ్రహించేటటువంటి దేవుడు. ఆయన బలవంతుడైన దేవుడై ఉండి, ఆయన సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడై ఉండి, ఆయన సైన్యములకు అధిపతి అయి ఉన్నటువంటి దేవుడై ఉండి, తన ప్రజలకు కూడా ఆయన బలమును అనుగ్రహింప చేసేటటువంటి దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బలవంతుడైన దేవుడిని ఆరాధిస్తున్నటువంటి మనము కూడా బలవంతుల మగునట్లు యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చాలా సందర్భాల్లో మనం ఈ మాట అంటూ ఉంటాం కదా, నా బలం సరిపోవట్లేదండి ఈ పని చేయడానికి. ఇల్లు కట్టాలనుకున్నాను, బలం సరిపోవట్లా. స్థలం కొనాలనుకున్నాను, బలం సరిపోవట్లా. పిల్లల వివాహం చేయాలనుకున్నాను, బలం సరిపోవట్లా. అంటే నేను బలహీనుడను, బలహీనురాలని అని మనం అనేక సందర్భాల్లో అనేక విషయాలను బట్టి మనం చెబుతూ ఉంటాం. అయితే నువ్వు ఆరాధించేటటువంటి దేవుడు బలవంతుడైనటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఆయన బలమును మనకు అనుగ్రహించేటటువంటి దేవుడు కూడా. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. అందుకే దేవుని యొక్క శక్తి సామర్థ్యములను ఎరిగినటువంటి భక్తుడు దావీదు 71వ కీర్తన 7వ వచనంలో 71వ కీర్తన 7వ వచనాన్ని చదువుదాం. నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను, అయినను నాకు బలమైన ఆశ్రయము నీవే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను, అయినను నాకు బలమైన ఆశ్రయము నీవే. కాబట్టి ఎందరైతే దేవుని బలమును ఆనుకుంటారో, ఎందరైతే దేవుని శక్తి మీద ఆనుకుంటారో వారు ఈ లోకంలో ఎలా ఉంటారంటే అనేకులకు ఒక వింతగా ఉంటారు. ఈమె బలహీనురాలు కదా, ఇతను బలహీనుడు కదా, మరి ఈ కార్యము వీరి గృహంలో, వీరి జీవితాల్లో, వీరి బ్రతుకుల్లో ఈ కార్యాలన్నీ ఎలా జరుగుతున్నాయి అని లోకస్తులు మనల్ని ఒక వింతగా చూస్తూ ఉంటారు. నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను, అయినను నాకు బలమైన ఆశ్రయము నీవే. ఎందుకు వింతగా ఉన్నావు నువ్వు? బలవంతుణ్ణి ఆశ్రయముగా చేసుకున్నావు కాబట్టి. బలవంతుడైనటువంటి దేవుడు నీ జీవితంలో నీకు ఒక ఆశ్రయముగాను, కొండగాను, కోటగాను ఉన్నాడు కాబట్టి, ఒక దుర్గముగా ఆయన నీ జీవితంలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు అనేకులకు ఒక వింతగానే ఉంటావు నువ్వు.
దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవడు? కాబట్టి దేవుడే మనకు మన పక్షముగా నిలబడిపోయినప్పుడు మనకు ఖచ్చితంగా ఈ లోకంలో మనము ఒక వింతగానే ఉంటాం. దానికి కారణం ఏంటంటే ఆయనను ఆశ్రయం చేయడం. నాకు బలమైన ఆశ్రయము నీవే అంటున్నాడు. ఈ రాత్రి నీ బలమేమై ఉంది? నీ బలము, నీ శారీరకమైనటువంటి బలము, నీకున్నటువంటి ఆస్తిపాస్తులు, నీకున్నటువంటి ఉద్యోగము, నీకున్నటువంటి పేరు ప్రఖ్యాతలు, నీకున్నటువంటి అందచందములు ఒకవేళ నీ బలముగా నీవు భావిస్తే తస్మాత్ జాగ్రత్త, ఒకరోజు నువ్వు భంగపడతావు. నీ బలమును, నీ ధనమును, నీకున్న శక్తి సామర్థ్యములను ఒకవేళ నీవు బలమనుకుంటే భంగపాటే మిగులుతుంది. నిజమైనటువంటి బలము దేవుని యొద్ద నుండి మనకు వస్తుంది. నీ వలన బలమునందు జనులు ధన్యులు అంటారు భక్తుడు. నీ వలన బలమునందు జనులు ధన్యులు. బలం అనేది దేవుని యొద్ద నుండి మనకు రావాలి. దేవుడు ఇవ్వాలి మనకు బలాన్ని. కొండంతగా బలము ఉన్నను అది నీకు సాటి రాగలదా? కొండంతగా బలము ఉన్నను అది నీకు సాటి రాగలదా? బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవే యేసయ్యా, నీవే నాకు చాలును యేసు, 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 నీవే నాకు చాలును యేసు. హల్లెలూయా. కాబట్టి యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. నా బలమైన ఆశ్రయము నీవే. ఈ రాత్రి నువ్వు నేను కోరుకోవలసింది మన బలాన్ని కాదు, ఆయన బలాన్ని మనం కోరుకోవాలి. మన దగ్గర కొండంతగా బలమున్నా కూడా ఆ బలము ఆయన బలముతో సాటి రాదు. కాబట్టి మన బలమంతా దేవుడే అయినప్పుడు ఖచ్చితముగా ఈ లోకంలో నువ్వు ఒక వింతగా ఉండగలుగుతావు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇదిగో నేనును యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను, సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా వలన సూచనలుగాను మహత్కార్యములుగాను ఇజ్రాయేలీయుల మధ్య ఉన్నాము. నీ ఉంటున్న ప్రాంతంలో, నీ ఉంటున్న దేశంలో, నీ ఉంటున్న రాష్ట్రములో ఏ ప్రజల మధ్య, ఏ అన్యుల మధ్య నువ్వు జీవిస్తున్నావో ఆ అన్యుల మధ్య నిన్ను దేవుడు సూచనలుగా, యెహోవా యొక్క సూచనలుగాను, యెహోవా యొక్క మహత్కార్యములుగాను అన్యుల మధ్య నిన్ను ఉంచుతాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దానికి కారణం ఏంటంటే మాకు బలమైన ఆశ్రయము నీవే. కాబట్టి దేవుని సొత్తైనటువంటి వారము మనము, పరిశుద్ధ జనాంగము, రాజులైనటువంటి యాజక సమూహముగా దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. కాబట్టి మనము చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి మనల్ని పిలిచిన వాని యొక్క గుణాతిశయములను ప్రచురించేవారిగా ఉండాలి. దేవుడిని కొనియాడేవారిగా ఉండాలి మనం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ ప్రాణము ఒకవేళ సొమ్మసిల్లినటువంటి పరిస్థితిలో ఉంటే, ఈరోజు ఎందుకు నా బ్రతికి ఇలా ఉంది, ఎందుకు నా కుటుంబం ఎలా ఉంది, ఎందుకు నా జీవితం ఎలా ఉంది, ఇంకెంతకాలం ఈ కష్టాలు, ఇంకెంతకాలం ఈ కన్నీళ్లు, ఇంకెంతకాలం ఈ బాధలు, శ్రమలు అని ఒకవేళ సొమ్మసిల్లినటువంటి పరిస్థితిలో హృదయము నిండా కలవరములతో గనక ఒకవేళ నీవు ఈ మాటలు వింటూ ఉంటే దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు.
ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. 69వ కీర్తన 32వ వచనాన్ని మనం చదివితే, బాధపడు వారు దాన్ని చూచి సంతోషించుదురు, దేవుని వెతుకువార్లారా మీ ప్రాణము తెప్పరిల్లునుగాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుణ్ణి వెతుకుతూ నువ్వు ఇక్కడికి వచ్చావు. దేవుణ్ణి వెతుకుచూ ప్రతిరోజు దేవుని సన్నిధికి వస్తున్నాం. దేవుణ్ణి ఎవరైతే వెతుకుతారో, దేవుడిని ఎవరైతే వెతకగలుగుతారో వారి ప్రాణములు తెప్పరిల్లబడతాయి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని వెతుకువారులారా మీ ప్రాణము తెప్పరిల్లునుగాక అంటున్నాడు. కాబట్టి మన దేవుడు నిజముగా మొరపెట్టు వారికి సమీపముగా ఉండేటటువంటి దేవుడు. చెట్టుకు మంచు తోడైనట్టు తోడుండేటటువంటి దేవుడు. ఒక నరుని యొక్క నడుముకు నడికట్టు తోడున్నట్టు తోడుండేటటువంటి దేవుడు. జుట్టుకి నూనె అంటుకున్నట్టు తోడుండేటటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి నీ బలం ఏమై ఉంది ఈ రాత్రి? నీ బలము దేవుడై ఉంటే, నీ బలము ఆయనే అయి ఉంటే ఖచ్చితంగా నీవు భయపడవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే నీ వలన బలమునందు జనులు ధన్యులు. ఫరో వలన కలుగు బలము అవమానము, ఫరో వలన వచ్చు బలము అవమానము. కొన్నిసార్లు సాతానుడు కూడా బలపరుస్తూ ఉంటాడు. అయితే దానివల్ల మనకు అవమానము, నింద. కానీ నీ వలన బలమునందు జనులు ధన్యులు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ రాత్రి నీ హృదయంలో ఉన్నటువంటి కలవరాలన్నిటినీ తీసివేసి నీవు ధైర్యముగా ఉండాలి అంటే మనము ఆయన మీద ఆనుకునేటటువంటి వారిగా ఉండాలి. యెషయా గ్రంథం 26వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదివితే, యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనము, ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. పూర్ణ శాంతి. హృదయంలో ఉన్న కలవరాలన్నీ తీసేసి, టెన్షన్స్ అన్నీ తీసేసి, యాంగ్జైటీ అంతా తీసేసి, కలతలన్నీ కూడా తీసేసి నీ హృదయంలో శాంతి. ఎలాంటి శాంతి అంటే పూర్ణ శాంతి. ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. నీ దేవుడు, నువ్వు నమ్ముకున్నటువంటి దేవుడు నిన్ను కాపాడేటటువంటి దేవుడు. ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. సజీవుడు నీ విమోచకుడు, మన విమోచకుడు సజీవుడై ఉన్నాడు. దీవారాత్రములు కూడా తల్లి తన పిల్లలను ఆదరించినట్లు మనల్ని ఆదరించేటటువంటి దేవుడు. అయితే ప్రాముఖ్యమైనది ఏమిటి అంటే మనము ఆయన మీద ఆనుకోవాలి. నీ మనస్సు ఆయన మీద ఆనుకోవాలి. మన మనస్సు ఎవరి మీద ఆనుకొని ఉంటుంది? ఎవరి వైపు చూస్తున్నాం? ఎవరి సహాయాన్ని మనం కోరుకుంటున్నాం? నిజంగా దేవుని మీదే మనం ఆధారపడుతున్నామా? లేదా నీకున్నటువంటి ధనం మీద మనం ఆధారపడుతున్నామా? బంగారం మీద ఆధారపడుతున్నామా? లేకపోతే దేవుని మీద మనం ఆనుకుంటున్నామా? ఎందుకంటే నీ బంగారము, నీ ధనము కోట్లు కోట్లుగా నీ దగ్గర ఉన్నా కూడా అది నీకు ఉపయోగపడదు. కోట్లు కోట్లుగా ధనము ఉన్నను అది నీకు సాటి రాగలదా? కోట్లు కోట్లుగా ధనము ఉన్నను అది నీకు సాటి రాగలదా? ధనమంతా నీవేనయ్యా, నా ధనమంతా నీవే యేసయ్యా.
నీవే నాకు చాలును యేసు, 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 నీవే నాకు చాలును యేసు. ఈ రాత్రి నీ మనసు ఆయన మీద ఆనుకుంటే, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీయందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ఈరోజు నీ విశ్వాసము నీ దేవుడి మీద అయితే, నీ ఉంటే ఖచ్చితంగా నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, గాఢాంధకారము నీ చుట్టూ అలముకొనును కూడా ఆయనే నీకు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండగలుగుతాడు. అయితే నీ మనస్సు ఆయన మీద ఆనుకోవాలి. ఆయన ఇచ్చు బలాన్ని మనము పొందుకోవాలి. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. బలమును అనుగ్రహించి విడిచిపెట్టే దేవుడు కాదు, కానీ ఆ బలముతో నీకు సమాధానమును కూడా కలుగజేసేటటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నిన్ను బలపరిచేటటువంటి దేవుడు, నీ హృదయంలో ఉన్నటువంటి కలవరములన్నిటినీ తీసివేసేటటువంటి దేవుడు, నీ కన్నీళ్లను తుడిచేటటువంటి దేవుడు, నీ జీవితంలో వస్తున్న ప్రతి తుఫానులోనూ నీకు సమాధానం ఇచ్చేటటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇంకా మాట్లాడితే అగ్ని లాంటి సమస్యలు నీ జీవితంలో వచ్చినా కూడా వాటి నుంచి నిన్ను కాపాడేటటువంటి దేవుడు. ద గాడ్ హూ ప్రొటెక్ట్స్ ఇన్ ద ఫైర్. దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 24-25 వచనాలు మనం చదవగలిగితే, దేవుని బలమును పొందుకున్నటువంటి ప్రజలు, దేవుని మీద ఆనుకున్నటువంటి ప్రజలకు ఎటువంటి కష్టాలు వచ్చినా సరే, ఆ కష్టాలలో నా బలమైన ఆశ్రయము నీవే అని దేవుని మీద మనము ఆనుకుంటే ఖచ్చితముగా ఆయన తన ప్రజలకు బలమును అనుగ్రహించును, అలాగే తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. దేవుని మీద ఆనుకున్నటువంటి పిల్లల్ని ఇక్కడ మనం చూద్దాం. 3వ అధ్యాయము దానియేలు గ్రంథము 24-25 వచనాలు చదువుదాం. రాజుకు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము 3 మనుషులను బంధించి ఈ అగ్నిలో వేసితిమి కదా అని తన మంత్రులను అడిగెను. వారు, రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చిరి. అందుకు రాజు, నేను 4 మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను, వారికి హాని ఏమీ కలగలేదు. 4వ వాని రూపము దేవతల రూపమును పోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకు రాజు, నేను 4 మనుష్యులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను, వారికి హాని ఏమీ కలగలేదు. 4వ వాని రూపము దేవతల రూపమును పోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చెను. చూడండి, మనందరికీ తెలిసిందే షడ్రక్, మెషక్, అబేద్నెగోలు దేవుని పిల్లలు. రాజైనటువంటి నెబుకద్నెజరు మరి విగ్రహమును చేయించి ఆ విగ్రహమునకు మొక్కమని చెప్పినప్పుడు వారి మనస్సంతా కూడా దేవుని మీదే ఆనుకున్నది. దేవుని ద్వారా బలమునందుకున్నటువంటి జనులు వారు. నీ వలన బలమునందు జనులు ధన్యులు. ఈ 3 కూడా ధన్యులు. నా బలమైన ఆశ్రయము నీవే అని దావీదు చెప్పిన రీతిగా నెబుకద్నెజరు రాజుకు మా బలమైన ఆశ్రయము మేము ఆరాధించేటటువంటి దేవుడే అని వీరు చెప్పగలిగారు. నెబుకద్నెజరు, ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలనన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమిగల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఇప్పుడు ఎవరి బలం మీద ఆనుకున్నారు వీళ్ళు? దేవుడు అనుగ్రహించిన బలము మీద, దేవుని బలము మీద వీరు ఆనుకున్నారు. లేకపోతే అగ్నిగుండంలో పడవేస్తానంటున్నప్పుడు అందున ఆ అగ్నిగుండాన్ని 7 రెట్లు
వేడిని తీవ్రతరం చేసి ఉంచినప్పుడు వీళ్ళకి ఏ బలం ఉందని ఈ మాటలు మాట్లాడుతున్నారు? ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడతావు. మనస్సు ఆనుకోవడం అనేది ప్రాముఖ్యమైనది. పరిస్థితులు ఏవైనా కానివ్వండి. నిన్నటి దినాన మనం ధ్యానం చేశాం. ఇదిగో మేము నశించిపోవచ్చున్నాము, బోధకుడా నీకు చింత లేదా? అది సముద్రమైనా, తుఫానైనా, గాఢాంధకారమైనా, లేకపోతే అగ్ని గుండమైనా సరే, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు నిశ్చయముగా పూర్ణ శాంతి గల వానిగా కాపాడుదువు. రాసి పెట్టుకోండి ఈ మాటని. యెషయా గ్రంథం 26:3. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే పూర్ణ శాంతిని నీకు అనుగ్రహించేటటువంటి దేవుడు ఆయన. అయితే నీ మనస్సు పూర్తిగా, హృదయపూర్వకముగా, మనఃపూర్వకముగా నీవు దేవుని మీద ఆనుకోవాలి. మన బలము, మన తెలివితేటలు, మన జ్ఞానము, మన చాకచక్యము, మన వాక్చాతుర్యము, మన లౌక్యము, వీటి మీద మనం ఆధారపడకుండా ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానుగా కాపాడుతాడు దేవుడు. ఖచ్చితముగా దిగి వచ్చేస్తాడు నీ కొరకు. గగనమును చీల్చుకుని నీ మధ్యకు దిగి వచ్చేటటువంటి దేవుడు ఆయన. ఇందును గురించి మీకు ప్రత్యుత్తరం ఇయ్యవలనన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. ద ఫస్ట్ కన్ఫెషన్, ద ఫస్ట్ ఎఫర్మేషన్ వీళ్ళు చేసింది ఏంటంటే, మా దేవుడు నీకంటే గొప్పవాడు, మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు. పాయింట్ నెంబర్ 1, ఒకవేళ ఆయన రక్షింపకపోయినను కూడా, మా దేవుడైతే మండుచున్న ఈ వేడిమి గల అగ్నిగుండములో నుంచి మమ్మల్ని తప్పించి రక్షించుటకు ఆయన సమర్థుడు. రెండవది, నీ వశమున పడకుండా ఖచ్చితముగా ఆయన మమ్మల్ని రక్షిస్తాడు. మేము నీ వశమున పడం, నీ ఉచ్చులో మేము పడం, నీవు పన్నినటువంటి ఉరిలో మేము పడము, నువ్వు చేయించినటువంటి అగ్నిగుండములో మేము కాలిపోము. ఎందుకంటే మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు, ఆయన ఖచ్చితముగా రక్షిస్తాడు. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను, రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుమో. వి డోంట్ కేర్. మా దేవునికి తప్ప మేము ఇంకొకరి బలము మీద మేము ఆనుకొనము. ఎందుకంటే మా దేవుడు మమ్మను రక్షింప సమర్థుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈరోజు అగ్ని లాంటి పరిస్థితులు నీ చుట్టూ చేరి ఎక్కడ నిన్ను కాల్చివేస్తాయో, ఆ జ్వాలలలో నువ్వెక్కడ కాలిపోతావో, ఆ జ్వాలలలో నీవెక్కడ బూడిదైపోతావో కాలి అని ఒకవేళ నీ హృదయమును కలవర పెడుతూ ఉంటే గుర్తుపెట్టుకో, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు. అసలు ఎటువంటి చింత చీకు లేకుండా, నీకే భయం వేయట్లేదు అంటారు కొన్నిసార్లు. బాగా దేవుల్లో ఉన్నవాళ్ళు మాట్లాడేటటువంటి మాటలు వింటున్నప్పుడు మనకు అనిపిస్తుంది, నీకే టెన్షన్ లేదా, నీకే చింత లేదా, నీకే కలవరం లేదా, పరిస్థితులు ఎలా ఉన్నాయో నీకు తెలియదా అని మన వాళ్ళని భయపెడతా ఉంటాం. వాళ్ళ మాత్రం ఏ బాధ లేదు, ఏ చింత లేదు, యేసు తోడుండగా బిందాస్గా ఉంటారు. దానికి కారణం ఏంటంటే వారి మనస్సంతా కూడా దేవుని మీద ఆనుకున్నప్పుడు దేవుడిచ్చిన వాగ్దానం వారి చేతిలో ఉంది. ఎవని మనస్సు నీ మీద ఆనుకునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడతావు. వారు కాపాడబడతారు. దేవుని మీద మనస్సు లగ్నము చేసి దేవుని మీద ఆనుకున్న వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే వారు కాపాడబడతారు. ఇప్పుడు ఈ ముగ్గురిని తీసుకువెళ్ళి అగ్నిగుండంలో విసిరేసిన వారు కాలిపోయారు. విసిరేసిన వారు కాలి బూడిదైపోయారు. కానీ
మహారాజు చూస్తున్నాడు, నెబుకద్నెజర్ రాజు. ఆ అగ్నిగుండంలో వీళ్ళు కాలిపోయారా అని చూస్తుంటే ముగ్గురిని విసిరేస్తే నలుగురు కనబడుతున్నారు అక్కడ. నాలుగవ వాని రూపము దేవతల రూపమును పోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి చూడండి ఎంత ఆశ్చర్యం అంటే, రాజు యొక్క ప్రధాన మంత్రులు కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకుండుటయు, వారి తల వెంట్రుకలలో ఒక్కటైనను కాలిపోకుండుటయు, వారి వస్త్రములు చెడిపోకుండుటయు, అగ్ని వాసనైనను వారి దేహములకు తగలకుండుటయు చూచరే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీ మనస్సు పూర్తిగా దేవుని మీద ఆనుకుంటే దేవుని యొక్క పూర్ణ శాంతి నువ్వు పొందుకుంటావు. దేవుని యొక్క పూర్ణ శక్తిని, సామర్థ్యమును నీ కనులారా నువ్వు చూడగలుగుతావు. ఇంతవరకు దేవుణ్ణి నమ్ముకున్నాం కానండి, అబ్బా అసలు ఇలాంటి కార్యం మా జీవితంలో ఎంత అద్భుతం అని చెప్పుకోవడానికి ఒకటి కూడా జరగలేదండి. దేవుని యొక్క పూర్తి సామర్థ్యములతో కూడినటువంటి గొప్ప సహాయాన్ని మేము పొందుకోలేదండి అంటున్నావు అంటే దానికి కారణం ఇంకా మనము దేవుని మీద పూర్తిగా అనుకోలేదు. దేవుని మీద పూర్తిగా నీ మనస్సు ఆనుకుంటే ఆయన నీకు దిగి వచ్చి పూర్ణ శాంతిని అనుగ్రహించి నిన్ను కాపాడుతాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇక్కడ చూడండి, వారి వస్త్రములు చెడిపోలేదు, వారి తల వెంట్రుకలలో ఒక్కటైనను కాలిపోకుండుటయు, వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకుండుటయు, అగ్ని వాసనైనను వారి దేహములకు తగులుకుండుటయు చూచరి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పూర్ణ శాంతిని నీకు అనుగ్రహించి నిన్ను కాపాడుతాడు దేవుడు. కాబట్టి ఈరోజు ఎవరి బలం మీద నువ్వు ఆనుకుంటున్నావు? యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. ఇప్పుడు షడ్రక్ మెషక్ అబేద్నెగోలకి కలిగింది ఏంటి? సమాధానం, పీస్. ఎక్కడ? అగ్నిగుండంలో. దేవుడి మీద ఆనుకుంటే, దేవుడిని నమ్ముకుంటే అగ్నిగుండం కూడా మనకు ఆహ్లాదకరంగా దేవుడు మార్చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బబులోను దేశమందున ఆ భక్తులు ముగ్గురు బ్రహ్మకు ఒక్కనందున, బబులోను దేశమందున ఆ భక్తులు ముగ్గురు బ్రహ్మకు ఒక్కనందున, పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేసే, పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేసే, నాలుగవ వాడిగా నడవలేదా? ఓ భక్తులారా, రాజు రమ్మని పిలవలేదా? నాలుగవ వాడిగా నడవలేదా? ఓ భక్తులారా, రాజు రమ్మని పిలువలేదా? దిగులు చెందక నీవు, భయము చెందక నీవు, దిగులు చెందక నీవు, భయము చెందక నీవు, ప్రాణం పెట్టిన యేసయ్యున్నాడు. ఓ భక్తులారా, జీవం ఇచ్చిన యెహోవా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన బలమును ఖచ్చితముగా నీకు అనుగ్రహిస్తాడు. 29వ కీర్తన 11వ వచనము ప్రకారము, యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఏ సమస్యలు కూడా మిమ్మల్ని కాల్చజాలవు దేవుడు మీతో ఉంటే. The fire cannot destroy you when God is with you. నీ దేవుడు నీకు బలముగా, సహాయముగా, సహాయకుడిగా ఉంటే ఏ జ్వాలలు కూడా నిన్ను కాల్చజాలవు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. రెండవది, ఎటువంటి ప్రమాదంలో నువ్వు ఉన్నా సరే, ఆ ప్రమాదం ఎంత పెద్దదైనా సరే నిన్నేమీ చేయలేదు. దానియేలును తీసుకువెళ్ళి వారి సింహాల గుహలో పడవేశారు. ఆకలితో ఉన్నటువంటి ఆ సింహాలు దానియేలును కనీసం తాకను కూడా తాకలేదు. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానుగా కాపాడదు. ఎక్కడా?
సింహాల గుహ అయినా సరే, ఎక్కడా సముద్ర గర్భమైనా సరే, ఎక్కడా అగ్నిగుండమైనా సరే, దేవుని మీద నీవు ఆనుకొనగలిగితే ఖచ్చితముగా ఆయన నీకు పూర్ణ శాంతిని దయచేసి నిన్ను కాపాడేటటువంటి దేవుడు. శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, మీ హృదయములను కలవరపడనివ్వకుడి, వెరవనివ్వకుడి. డు నాట్ లెట్ యువర్ హార్ట్స్ బీ ట్రబుల్డ్ అండ్ డు నాట్ బీ అఫ్రైడ్. భయపడకండి, ధైర్యంగా ఉండండి. లోకాన్ని జయించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని మనం ఆరాధిస్తున్నాము. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకునుడి, నేను లోకమును జయించి ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరి దానియేలు ఏం చేయలేదు. రాజు అడుగుతున్నాడు, దానియేలు ఇంకా బ్రతికే ఉన్నావా? అయితే దానియేలు సమాధానం ఇస్తున్నాడు, జీవము గల దేవుడు ఇదిగో నన్ను తన దూతను పంపించి సింహముల నోట నుండి నన్ను రక్షించెను. కాబట్టి రాత్రి ఎలాంటి పరిస్థితులు నీ చుట్టూ ఉన్నాయి? ఒకవేళ దానియేలుకున్న పరిస్థితులు నీ చుట్టూ ఉన్నాయా? సింహముల వలె, గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని ఒకవేళ నీ శత్రువులు నీ చుట్టూ తిరుగుతున్నారా? భయపడాల్సినటువంటి అవకాశం లేదు. దేవుని మీద ఆనుకుంటే సంతోషముగా, అది సింహాల బోనైనా అగ్నిగుండమైనా ఎక్కడికైనా సరే సంతోషంగా వెళ్ళిపోతాం. సింహాల బోనైనా సంతోషముగా వెళ్ళి సజీవ సాక్షినై నేను బయటకొచ్చెదన్. సింహాల బోనైనా సంతోషముగా వెళ్ళి సజీవ సాక్షినై నేను బయటకొచ్చెదన్. బలవంతుడా నా బలమా, బహుప్రియుడా నా దైవమా, బలవంతుడా నా బలమా, బహుప్రియుడా నా ధైర్యమా, నా యేసు నాతో నుండా నాకు భయము లేదులే, నా రక్షణకర్తతో నేనానందింతును. నా యేసు నాతో నుండా నాకు భయము లేదులే, నా రక్షణకర్తతో నేనానందింతును. నేనానందింతును, 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 నేనానందింతును. హల్లెలూయా. నా యేసు నాతో ఉంటే నాకే భయమో లేదు. సింహాల గుహ అయినా సరే, రోషాగ్ని గుండమైనా సరే, మనం ఒకసారి ఈ వాక్యం చెప్పుకున్నాం, ఎక్కడికైనా సిద్ధమే దేవునితో, నా యేసయ్యతో ఎక్కడికైనా సిద్ధమే. ఈ అనుభవాన్ని మనము కలిగి ఉంటే ఖచ్చితముగా క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి అన్న వాక్యము ప్రకారము మన హృదయములలో ఆయన సమాధానము ఏలుతూ ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయన మన భారాలన్నిటినీ కూడా తీసేసేటటువంటి దేవుడు. సమాధానకర్తయగు ప్రభువు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతును మీకు సమాధానము అనుగ్రహించునుగాక అంటున్నారు 2వ తెస్సలోనీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో. సమాధానకర్తయగు ప్రభువు మన దేవుడు, సమాధానమునకు అధిపతి ఆయన, కర్త ఆయన. కాబట్టి సమాధానకర్తయగు ప్రభువు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతును, బై ఆల్ మీన్స్, అన్ని విధములుగాను మీకు సమాధానమును అనుగ్రహించునుగాక. ఏదో ఒక్క విధముగాను 2 విధములుగా కాదు, ప్రతి విధముగాను దేవుడు మనకు సమాధానమును అనుగ్రహించేవాడై ఉన్నాడు. కాబట్టి దేని గురించి కూడా మనము భయపడాల్సినటువంటి అవసరం లేదు.
చింతించాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకని 1 పేతురు 5:7 ప్రకారము ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. మన కోసం ఒక దేవుడు ఉన్నాడు, మన గురించి చింతించేటటువంటి దేవుడై ఉన్నాడు, మన చింతలను భరించేటటువంటి దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆయన మన కొరకు చింతిస్తున్నప్పుడు మనం ఇంకెందుకు చింతించాలి? చక్కగా ఆయన మీద ఆనుకుంటే సరిపోతుంది అంతే. ఆయన బలమును మనం నమ్ముకోవాలి, ఆయనను నమ్ముకోవాలి, ఆయన అనుగ్రహించే సమాధానం మన హృదయాలలో ఏలుచుండనివ్వాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. ఈరోజు నువ్వు బలం ఉడిగిపోయి, శక్తి ఉడిగిపోయి, నాకే బలము లేదు, నేను బలహీనురాలిగా ఉన్నాను అనేటటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉంటే దేవుని వాక్యం సెలవిస్తోంది. యెషయా 40:29-31 మనం చదువుదాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29 నుంచి 31 వరకు. సొమ్మసిలిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగుజేవాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవ్వనస్తులు తప్పక తొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. కాబట్టి యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుకుంటారు. పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఆయన మీద మనం ఆనుకున్నప్పుడు ఆయన మనల్ని బలపరిచేటటువంటి దేవుడు. ఒకవేళ శత్రువులు మన మీద దాడి చెయ్యాలనుకున్నా కూడా ఆయన మీద మనం ఆనుకుని, మన మనస్సు ఆయన మీద ఆనుకుంటే ఆ శత్రువుల యొక్క కీడులన్నిటినీ కూడా దేవుడు మేలుగా మార్చేయగలడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. హామాను ఉరిస్తంభాన్ని సిద్ధపరిచాడు మొర్దెకై కొరకు. ఎత్తైన ఆ ఉరిస్తంభాన్ని బట్టి ప్రతిరోజు చూసుకుని భార్యతోటి సంతోషించి మురిసిపోయేవాడు, ఎప్పుడెప్పుడు మొర్దెకైని తీసుకొచ్చి ఈ ఉరిస్తంభం మీద ఉరి తీస్తామా అని. తలపెట్టింది కీడు, కానీ దేవుడేం జరిగించాడు? మొర్దెకై నిష్ఠ కలిగినటువంటి యూదుడు, తాను నమ్మిన దేవునికి తప్ప వేరొకరికి మొక్కనటువంటి దానియేలు వంటి వాడు, షడ్రక్ మెషక్ అబేద్నెగో వంటి వాడు. కాబట్టి శత్రువు పన్నినటువంటి ఆ కీడుని దేవుడు మేలుగా మార్చేసి ఆ శత్రువునే తీసుకెళ్లి ఆ ఉరి స్తంభం మీద ఉరి తీసేలా చేశాడు. మా దేవా నీవే మాతోడుంటే అంతే చాలును, అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. మా దేవా నీవే మాతోడుంటే అంతే చాలును, అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు,
పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. హల్లెలూయా. మన దేవుడు స్థిరపరచువాడు, బలపరచువాడు, పడిపోయిన చోటే మనల్ని నిలబెట్టేటటువంటి వాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి దేవుని మాటలు వింటున్నటువంటి దేవుని పిల్లలారా, మీ మనస్సు దేవుని మీద కనుక ఆనుకొనగలిగితే ఆయన మీకు పూర్ణ శాంతిని అనుగ్రహించి మిమ్మల్ని కాపాడుతాడు. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానుగా కాపాడుదువు. చివరిగా ఒక్క మాట మనం చదువుకుని ముగించుకుందాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 4 నుంచి 7 వచనాలు చదువుకుందాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 4 నుంచి 7 వచనాలు. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభువు సమీపంగా ఉన్నాడు. దేని గూర్చి చింతపడకుడి, గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనము చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. బాధలతో, వేదనతో, శ్రమతో, కన్నీరు నిండిన హృదయముతో ఒకవేళ ఈ రాత్రి దేవుని సన్నిధిలో నీవి మాటలు వింటూ ఉంటే, నీ దేవుడు నీకు సెలవిచ్చేటటువంటి చివరి మాట అదేంటి అంటే, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించు, మరలా చెప్పుదును ఆనందించుడి. ఏ చింత, ఏ బాధ లేదు. దేవుని మీదే మీరు, ఆయన యందే మీరు ఆనుకొని, ఆయన మీదే మీరు ఆనుకొని, ఆయన యందు మీరు ఆనందిస్తున్నప్పుడు మీ సహనమును సకల జనులకు తెలియబడనవ్వడి. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానని చెప్పినటువంటి దేవుడు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? సహనము కలిగి ఉండాలి, నిరీక్షణ కలిగి ఉండాలి. శ్రమ వచ్చినా, శోధన వచ్చినా, ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఖడ్గమైన, మరణమైన, కరువైన, హింస అయినను, వస్త్రహీనత అయినను, రోషాగ్నిగుండమైనను, సింహాల గుహ అయినను, మనం ఏం చేయాలంటే మీ సహనమును సకల జనులకు తెలియబడనివ్వండి. ఎందుకంటే మీరు ఆరాధించేటటువంటి మీ దేవుడు, మీ ప్రభువు మీకు సమీపముగా ఉన్నాడు. దేనిని గూర్చి చింతపడకుడు గాని ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. అంతే. మనుషుల దగ్గరికి వెళ్ళి ఏమండి నాకు సపోర్ట్ చేయండి, ఏమండి నాకు సహాయం చేయండి, మీ మద్దతు నాకు ఇవ్వండి అని ఎవరిని అడగాల్సినటువంటి అవసరము లేదు. మనం ఏం చేయాలి? ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి మాత్రమే తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉంటుందంతే. జెడ్ కేటగిరీ సెక్యూరిటీ కంటే ఎక్కువ సెక్యూరిటీ దేవుడు నీ చుట్టూ నా చుట్టూ పెడతాడు. ప్రధానమంత్రి వస్తుంటే పరుగులెత్తుకుంటూ ఎలా అయితే సెక్యూరిటీ వాళ్ళు పరిగెడతా ఉంటారు, ఒక్క రకమైన సెక్యూరిటీ కాదు, 16 రకాల సెక్యూరిటీ ఉంటుంది అందులో ఆయనకి. అయితే దేవుని యందు ఆనందిస్తూ, దేవుని మీద ఆనుకొని మీ సహనమును సకల జనులకు మీరు తెలియపరుస్తూ, ప్రభువు సమీపముగా ఉన్నాడన్న విషయాన్ని గుర్తిస్తూ, ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి మాత్రమే మీరు తెలియజేసినప్పుడు సమస్త జ్ఞానమునకు మించినటువంటి దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయాలకు మీ తలంపులకు కావలి ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఏ విషయం గురించి కూడా భయపడకండి. కలతలను బాపేటటువంటి దేవుడు, కన్నీటిని తుడిచేటటువంటి దేవుడు, కష్టములను తొలగించేటటువంటి దేవుడు, మిమ్మల్ని బలపరిచేటటువంటి దేవుడు, మీ గురించి చింతించుచున్నటువంటి దేవుడు, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేటటువంటి దేవుడు, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేసేటటువంటి దేవుడు మీరు ఆరాధించే యేసుక్రీస్తు ప్రభువారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకే 2 కొరింథీ 12:9 ఈ మాట చెప్తాడు, నా కృప నీకు చాలు.
మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ టు యూ. ఇంకేం అక్కర్లా. వారి యొక్క అండ, వీరి యొక్క అండ, వారి బలము, వీరి బలము ఏం అవసరం లేదు. నా కృప నీకుంటే చాలు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం, మొరపెడదాం దేవునికి. దేవా, కన్నీరు నిండినటువంటి మా హృదయాలు, బాధలు, శోధనలతో మేము ఈ రాత్రి నీ సన్నిధిలోనికి వచ్చాం ప్రభా. ఇంతవరకు మీరు మాతో మాట్లాడారు. మీ యందు విశ్వాసం ఉంచితే చాలు. అగ్నిగుండము కూడా ఆహ్లాదకరంగా మారిపోద్ది. వస్త్రములు కాలలేదు, అగ్నివాసన కూడా రాలేదు. షడ్రక్, మెషక్, అబేద్నెగోలను మీరు పూర్ణ శాంతి గల వారిగా వారిని మీరు కాపాడారు. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ముదిమి వచ్చే వరకు నన్ను ఎత్తుకునేటటువంటి దేవుడు మీరే. చంకనెత్తుకుని ముద్దాడే దేవుడు మీరే. ఈ లోకం వైపు చూడక మీ వైపు మేము చూసినప్పుడు, నీ మీద మేము ఆనుకున్నప్పుడు ఖచ్చితముగా నన్ను మీ ఆశ్రయ దుర్గములో దాచేటటువంటి దేవుడు, మీ గుడారపు మాటను నన్ను దాచేటటువంటి దేవుడు. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. నిత్యము నీ మీద ఆనుకుని నిశ్చింతగా సాగిపోయే కృప మాకు దయచేయండి తండ్రి. మాలో ఉన్న కలవరాలన్నిటినీ తీసివేయండి. మీ హృదయములను కలవరపడనివ్వకుడి, వెరవనియ్యకుడి అని మీరు సెలవిచ్చిన రీతిగా మా హృదయ కలవరములన్నిటినీ కూడా మీరు ఈ రాత్రి తీసివేసి మీ శక్తితో, మీ బలముతో, మీ జ్ఞానముతో, మీ సమాధానముతో మమ్మల్ని నింపినందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. విత్తబడిన వాక్యము కొరకు దేవరా మనం ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. రాజాదిరాజానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఏ మహిమా స్వరూపుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. సత్య స్వరూపే దేవా, మా మధ్య నివాసం చేస్తున్నాడా. ఇదిగో తండ్రి, నీ సత్యమైన మాటల ద్వారా దేవా మమ్మల్ని ఆకట్టుకున్నవాడా, ఆకర్షించినవాడా, నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ ప్రేమను మా మీద ధ్వజముగా ఎత్తినవాడా, ఇదిగో తండ్రి, నీ ప్రేమతో దేవా మాకిచ్చిన విలువైన మాటలు బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. అవునయ్యా, నీ యందు దేవా ఆనుకుని ఉన్నప్పుడు దేవా, నీ యందు విశ్వాసం ఉంచినప్పుడు దేవా పూర్ణ శాంతి గలవానిగా చేసి దేవా నువ్వు వాడిని కాపాడుతానంటున్నావయ్యా. ఎంత మంచి దేవుడో దేవా. శాంతి సమాధానానికి అధిపతి అయిన గొప్ప దేవా, సమాధానకర్త అయ్యి దేవా మాకు తోడుగా ఉన్నవాడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా, నీ శాంతిని మాకు అనుగ్రహించి దేవా మాలో ఉన్న కలవరమును, చింతను తీసివేసి దేవా అయ్యా మమ్మల్ని కనిపాప వలె కాపాడుతున్నవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ అరచేతులు మమ్మల్ని చెక్కున్నవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నాను. అద్వితీయుడివై, ఆశ్చర్యకరుడివై దేవా అయ్యా, ఇదిగో జీవము గల దేవుని కుమారులుగా దేవా, కుమార్తెలుగా దేవా, నువ్వు మేపడి గొర్రెలుగా దేవా నీ సన్నిధికి మమ్మల్ని పిలుచుకున్నవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత కృపను మాకు అనుగ్రహించినవాడా, జీవాధిపతి గొప్ప దేవా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, నీ జీవముతో దేవా మమ్మల్ని సజీవ లెక్కలో దాచి కాపాడి దేవా అయ్యా ఇదిగో తండ్రి మేము కృంగిన సమయంలో దేవా మమ్మల్ని లేవనెత్తుతున్నవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. మా ఆపత్కాల సమయంలో దేవా నీ పర్ణశాలలో మమ్మల్ని దాచుచున్నవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. ఇదిగో మమ్మల్ని దేవా మా చుట్టూను కంచు వేసి దేవా కురుకక నిద్రపోక దేవా ఇదిగో తండ్రి రేయి పగలు దివారాత్రములు దేవా నీ కనుదృష్టి మా మీద ఉంచిన వాడని కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత గొప్ప దేవుడో దేవా, రాజాది రాజువై దేవా అయ్యా ఇదిగో మమ్మల్ని ప్రేమించే గొప్ప దేవుడవై దేవా అయ్యా ఇదిగో తండ్రి నాయనా ఇదిగో తండ్రి మమ్మల్ని ఎంతగానో రక్షిస్తున్నవాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా, షద్రక్, మెషక్, అబేద్నెగోల జీవితాల్లో దేవా అయ్యా ఇదిగో తండ్రి అగ్నిగుండములో పడవేసిన దేవా అయ్యా పడవేసింది ముగ్గురైనా దేవా, నాలుగో వారిగా దేవా అయ్యా ఇదిగో వారితో ఉన్నవాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. అవునయ్యా, నీగో తండ్రి మేము సమస్యలో ఉన్నప్పుడు
శోధనలో ఉన్నప్పుడు దేవా అయ్యా ఇదిగో తండ్రి మాకు ఎటువంటి ఆటంకాలు దేవా ఆపద కలగకుండా ప్రమాదం కలగకుండా దేవా అయ్యా మాతో నివాసం చేస్తున్నవాడా అద్వితీయుడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి అగ్ని వాసనైనా రాలేదయ్యా, అయ్యా బట్టలైనా కాలలేదయ్యా. అయ్యా ఎంత గొప్ప దేవుడవు దేవా, అద్భుత దేవుడు అయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నిన్ను ఆశ్రయించువారు దేవా ఈ లోకానికి వింతగా ఉంటున్నారయ్యా. అవునయ్యా ఇదిగో తండ్రి నీ సూచక క్రియలుగా దేవా, నీ మహత్కార్యములుగా దేవా అయ్యా నీ పిల్లల్ని దేవా ఈ లోకంలో ఉంచుకున్న వాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను, ఏర్పాటు చేసుకున్న వాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఇది కేవలము దేవా నీ యందు ఆశ్రయించి ఉన్న వారికే దేవా, నీ యందు విశ్వాసం ఉంచిన వారికే దేవా అయ్యా నీ జీవాన్నిచ్చి దేవా, నీ తోడునిచ్చి నీ ప్రసన్నత ఇచ్చి దేవా అయ్యా వారిని బలపరుస్తున్నవడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. యెహోవాను వెదుకువారు దేవా నూతన బలమును పొందుతున్నావయ్యా. అవునయ్యా ఇదిగోనండి నీ బలాన్ని అనుగ్రహించిన వాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా యెహోవా కొరకు దేవా నిలబడిన వాళ్ళు ధన్యులు అంటున్నావయ్యా. ఎంత మంచి దేవుడో దేవా, కృంగిన వారు లేవనెత్తే దేవుడు అయ్యా. అయ్యా ఇదిగో తండ్రి బలపరుచువాడవై ఉన్నవాడు అని కొందనాలు చెల్లిస్తున్నామయ్యా. రాజాది రాజాని సహాయాన్ని మాకు అనుగ్రహించి దేవా అయ్యా ఇదిగో తండ్రి మా అనారోగ్యాల్లో ఉన్నప్పుడు దేవా అయ్యా నీ పంచ గాయాలతో మమ్మల్ని ముట్టి స్వస్థపరుస్తున్నవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీవు పొందిన దెబ్బల చేతే దేవా మాకు స్వస్థత కలుగుచున్నదయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మేము ఆపదలో ఉన్నప్పుడు దేవా, సమస్యలో శోధనలో ఉంటున్నప్పుడు దేవా అయ్యా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటున్నప్పుడు దేవా నీ మహాకృపదైశ్వర్యములో దేవా మమ్మల్ని తృప్తిపరుస్తున్నవడానికి కొందనాలు చెల్లిస్తున్నా. అన్ని సమయములో దేవా అన్ని క్షణాల్లో దేవా మమ్మల్ని పూర్ణ శాంతిగా కాపాడుచున్నావయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మేము కూడా దేవా నీ యందు దేవా మా పూర్ణ ఆత్మతో పూర్ణ బలముతో దేవా మా పూర్ణ శక్తితో దేవా నీ యందు విశ్వాసముతో దేవా నిన్ను ప్రేమించే మనసు మాకు దాయిచ్యమడవచ్చున్నానయ్యా. అయ్యా ఎల్లప్పుడూ దేవా నీ యందు ఆనందించే కృపను దాయిచ్యమడవచ్చున్నాను. మా చింత యావత్తు తీసివేసి దేవా అయ్యా మా చింతలు మా భారమును దేవా యెహోవా మీద మోపుము అంటున్నావయ్యా. అవునయ్యా మా కొరకు చింతించే దేవుడు మాకుండగా దేవా, మా పక్షాలను ఉండగా దేవా అయ్యా మాకు విరోధి ఎవడయ్యా. అయ్యా ఇదిగో నీవే మాకు దేవా మా పక్షాన ఉండి దేవా జయమునిచ్చుకోవడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మొర్దెకైని జ్ఞాపకం చేసుకున్నవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత గొప్ప కృపతో దేవా అయ్యా ఇదిగో తండ్రి దేవా శత్రువు ఉల్లసింపకుండా దేవా అయ్యా ఇదిగో తండ్రి దేవా నిన్ను ఆశ్రయించు వారి ఏళ్ళ దేవా నువ్వు కృప చూపించువాడని మరొకసారి దేవా మాతో మాట్లాడేవాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా మా కొరకు ఊళ్ళు దేవా ఒగ్గిన వాళ్ళు దేవా అయ్యా ఇదిగో తండ్రి వాటిలోనే వాళ్ళు పడిపోతున్నారయ్యా, వారి యోచనలో వారే పడిపోతున్నారయ్యా. ఎందుకైనా నువ్వు గొప్ప దేవుడో దేవా, నమ్మదగిన దేవుడువై దేవా అయ్యా నీ బిడ్డలను విడిచిపెట్టే దేవుడు కాదు, వారి దక్షిణ హస్తాన్ని పట్టుకుని నడిపించే దేవుడు అయ్యా. అయ్యా ఎంత మంచి దేవుడో దేవా అయ్యా నీ పూర్ణ శాంతితో దేవా వారిని కాపాడే దేవుడు అయ్యా. ఎందుకంటే నీ మీద ఆనుకున్నారయ్యా, నీ యందు విశ్వాసం ఉంచి నీ బలము కొరకు వెతుకుచున్నారు కాబట్టి దేవా అయ్యా ఇదిగో తండ్రి నీ ఆత్మతో నింపి బలపరిచి వారిని ఆశ్రయించి దీవిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో చేరి వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొని నీ యందు పూర్ణ శాంతి కలిగి జీవించే కృప దాయిచ్చేయబడవచ్చున్నా, నీ సమాధానాన్ని వారి మీద నింపబడవచ్చున్నానయ్యా. అయ్యా నీ ఆరోగ్యాన్ని దాయిచ్చేయబడవచ్చున్నాను, నీ నెమ్మది దాయిచ్చేయబడవచ్చున్నాను, నీ శాంతి సమాధానాలతో నింపబడవచ్చున్నాను. అయ్యా ఇదిగో తండ్రి ఆర్థిక ఇబ్బందులను తొలగించి దేవా, బంధకాలను విడిపించి దేవా అయ్యా నీ ఆకాశ వాకిండ్లు ఇప్పి దేవా పట్టజాలంత విస్తారముగా దేవా నీ మహాకృపదైశ్యంలో ప్రతి ఒక్కరిని దీవించి ఆశించబడవచ్చున్నాను, వర్ధిలింపజేయబడవచ్చున్నాను, ఫలింపజేయబడవచ్చున్నానయ్యా. అయ్యా వారి సరిహద్దులను విశాలపరచబడవచ్చున్నాను అయ్యా. వారిని ఆశ్రయించి దేవా నీ దయతో వారిని కాపాడి దేవా వారి రాకపోకల్లో కృపాక్షేమలు దయచేసి వారు చేస్తున్న ప్రతి పనులు నీ దక్షిణ హస్తాన్ని ఉంచి దేవా అయ్యా నీ సమాధానం శాంతిని అక్కడ నిలబెట్టమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొందుతున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము,
మరణస్థులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించుము, మమ్మల్ని శోధంలోనికి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు, ప్రార్థన చేయబడిన అంశములకు, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు, తెహిలా సంఘమునకు, నూతన సంవత్సరపు వాగ్దానములకు, విత్తబడినటువంటి వాక్యమునకు, భారతదేశము యొక్క క్షేమమునకు, యెరూషలేము యొక్క క్షేమమునకు, ప్రపంచ శాంతికి సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదములు పొందుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.